హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీశ్వరి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా రాగి దోశ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. మా మామయ్య ఇది నాకు ప్యాకెట్ తెచ్చిచ్చారండి డీమార్ట్లో. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూడమ్మా అని చెప్పి నాకు ఇచ్చారు. అంతే ప్యాకెట్లో చూపించిన విధంగానే నేను ట్రై చేశాను. అంటే 2 మెథడ్స్లో ఉన్నాయండి. ఇది ఓవర్ నైట్ సోకింగ్ ఒకటి, ఇంకొకటి 15 మినిట్స్ సోకింగ్ ఒకటి అని ఇన్స్టెంట్గా వేసుకునేది ఉంది. ఇందులో నేను ఓవర్ నైట్ సోకింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి దోశలు, అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి నెట్ వెయిట్ 500 గ్రామ్స్ అండి. అమౌంట్ వచ్చేసి 125 రూపీస్. ఇందులో టోటల్గా 4 కప్స్ దాకా వచ్చిందండి నాకు. నేను టోటల్ ప్యాకెట్ యూస్ చేశాను. ఇక్కడ 1 కప్ దోశ మిక్స్, 1.5 కప్ వాటర్ అని చెప్పి గెట్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ సెట్ అసైడ్ ఓవర్ నైట్ అన్నారు కదా. నేను 4 కప్స్ తీసుకున్నాను. 4 కప్స్కి నాకు 6 కప్స్ వాటర్ తీసుకున్నానండి. బాగా లంప్స్ లేకోకుండా కలిపేసుకొని ఓవర్ నైట్, అంటే అలాగే నైట్ అంతా వదిలేశాను. మార్నింగ్ దోశలు వేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అయితే బ్యాచిలర్స్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవాలంటే కర్డ్ యాడ్ చేసుకోవాలి. 15 మినిట్స్ సోకింగ్ అని చెప్పాను కదా, నేను అది సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఓవర్ నైట్ సోకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా పౌడర్ అంతా 4 కప్స్ వచ్చిందండి. అందులో నేను 6 కప్స్ వాటర్ వేసేసి ఇలా చేత్తోనే బాగా లంప్స్ లేకోకుండా కలుపుకున్నాను. నైట్ అంతా అలాగే వదిలేశాను. మార్నింగ్ ఇలా దోశలు వేసుకున్నాను. ఇలా పెన్నం కాలిందో లేదో కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఈ దోశలు. మనం మామూలుగా దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా దోశలు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి, ఎందుకంటే రాగిది అంత తొందరగా మనకి ఫ్రై అవ్వదు. మామూలు దోశలా కంపారిజన్ చేసుకుంటే ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఆ పైన వైట్ అంతా వెళ్ళిపోవాలి. ఆ వైట్ ఉండేదంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేసాను, కొద్దిగా సాఫ్ట్గా రావాలని చెప్పేసి. పిల్లలు తినారు కదా సాఫ్ట్గా లేకోకుంటే, అందుకోసమని వేసాను. మీకు ఇష్టం లేకోకుంటే కొద్దిగానే వేసుకోండి. తర్వాత టర్న్ చేసుకోవాలి. అంటే సైడ్స్కి కొద్దిగా తీసుకుంటూ టర్న్ చేసుకోండి. ఒకేసారి అయితే రాదు ఇది, మళ్ళీ దానికి స్టిక్ అయిపోయి ఉంటుంది కదా. ఇలా కొద్దిగా తీసుకుంటూ టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేయండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ, గోల్డెన్ కలర్లో. తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. నేను ఇందులోకి క్యాలీఫ్లవర్ ఆలు కాంబినేషన్లో కర్రీ చేశాను, చాలా బాగుంది. నేను ఫస్ట్ లైట్గా తీసుకున్నాను, ఇట్లా ప్యాకెట్లో వచ్చినవి ఇన్స్టెంట్గా ఏం బాగుంటాయిలే అని. కానీ ట్రై చేసి చూసాక టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే రాగి దోశ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.